రాఖీ పండుగ ఉదయం. ఊరంతా పండగ వాతావరణం. దుకాణాల ముందు రంగురంగుల రాఖీలు, బహుమతులు కనిపిస్తుంటాయి. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అన్న తన జేబులో ఉన్న డబ్బును చూసుకుంటూ రాఖీ దుకాణం దగ్గర నిలబడతాడు. ఒక రాఖీ 20 రూపాయలు, మరో రాఖీ 50 రూపాయలు, ఇంకొకటి 100 రూపాయలు. పక్కనే ఖరీదైన గిఫ్టు ప్యాకెట్లు. అన్న కాసేపు వాటిని చూస్తాడు. అన్న మనసులో, నా చెల్లెలికి ఏం కొనివ్వాలి? ఆమె కోసం ఖరీదైన గిఫ్ట్ కొనాలని ఉంది. కానీ నా పరిస్థితి నాకు తెలుసు. అతను చివరికి ఒక చిన్న రాఖీ తీసుకుంటాడు. చెల్లెలు అన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అన్న ఇంటికి వస్తాడు. చెల్లెలు నవ్వుతూ, అన్నయ్య, రాఖీ కట్టించుకుంటావా? అన్న నవ్వుతూ చెయ్యి ముందుకు పెడతాడు. చెల్లెలు రాఖీ కడుతుంది. అన్న ఆమె చేతిలో ఒక చిన్న గిఫ్ట్ పెడతాడు. చెల్లెలు వెంటనే అడుగుతుంది, ఇది నాకు ఎందుకు అన్నయ్య? రాఖీ కట్టావు కదా, అందుకే. చెల్లెలు ఆ గిఫ్ట్ పక్కన పెట్టి అన్నవైపు చూస్తుంది. నాకు గిఫ్ట్ అవసరం లేదు అన్నయ్య. అన్న ఆశ్చర్యంగా చూస్తాడు. నువ్వు ఎప్పుడూ నా అన్నయ్యగానే ఉండాలి. నాకు అదే చాలు. అన్న కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అన్నకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. ఇద్దరు చిన్న పిల్లలు. చెల్లెలు దగ్గర డబ్బులు ఉండవు. ఒక చిన్న దారాన్ని తీసుకొని అన్న చేతికి కడుతుంది. అన్నయ్య, ఇది రాఖీ. ఇది రాఖీనా? దీనికి రంగులు కూడా లేవే. రంగులు లేకపోయినా నా ప్రేమ ఉంది కదా. అన్న నవ్వుతాడు. చెల్లెలు మళ్ళీ అంటుంది, నన్ను ఎప్పుడూ వదిలిపెట్టవు కదా అన్నయ్య. ఎప్పటికీ వదలను. రోజులు గడుస్తాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. అన్న తన కుటుంబ బాధ్యతలో పడతాడు. చెల్లెలు పెళ్లి చేసుకొని మరో ఇంటికి వెళుతుంది. కానీ రాఖీ రోజు మాత్రం అన్న చేతికి రాఖీ కట్టడానికి వస్తుంది. ప్రతి సంవత్సరం రాఖీ మారుతుంది. బహుమతులు మారుతాయి. బట్టలు మారుతాయి. జీవితం మారుతుంది. కానీ ఒకటి మాత్రం మారదు, అన్న చెల్లెళ్ళ బంధం. రాఖీకి ఎంత ఖర్చు పెట్టాలి? 20 రూపాయల రాఖీ అయితే ప్రేమ తక్కువ. 1000 రూపాయల రాఖీ అయితే ప్రేమ ఎక్కువ. 1000 రూపాయల బహుమతి ఇస్తేనే అన్నయ్య ప్రేమించినట్ట? కాదు. ఎందుకంటే రాఖీ ధరను దుకాణం నిర్ణయిస్తుంది. కానీ ఆ రాఖీ విలువను బంధం నిర్ణయిస్తుంది. ప్రతి కుటుంబం ఒకేలా ఉండదు. కొంతమందికి డబ్బు ఎక్కువ ఉంటుంది. కొంతమందికి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. మరికొందరు తమ పిల్లల చదువు కోసం, ఇంటి ఖర్చుల కోసం, భవిష్యత్తుల కోసం ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు చేస్తుంటారు. ఇలాంటి కుటుంబంలో రాఖీ పండుగ వచ్చినప్పుడు ఖరీదైన బహుమతి ఇవ్వలేకపోయినా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే చెల్లెలికి కావలసింది అన్నయ్య ప్రేమ. అన్నయ్యకు కావలసింది చెల్లెలి ఆశీర్వాదం. చెల్లెలు అన్నను చూసి ఇలా అంటుంది, అన్నయ్య, చిన్నప్పుడు నువ్వు నాకు చాక్లెట్లు కొనిచ్చావు. అప్పుడు నాకు అది ప్రపంచంలోనే పెద్ద బహుమతిలా అనిపించింది. ఇప్పుడు నువ్వు ఎంత ఖరీదైన బహుమతి ఇచ్చినా నువ్వు నా పక్కన నిలబడిన ఆ రోజులను కొనలేవు.
అందుకే నాకు బహుమతి కంటే నా అన్నయ్య కావాలి. అన్న చెల్లెల్ని చూసి కన్నీళ్లతో నవ్వుతాడు. రాఖీ అంటే ఒక దారం మాత్రమే కాదు, అది చిన్నప్పుడు కలిసి పెరిగిన జ్ఞాపకం. అమ్మా నాన్నల తర్వాత ఒకరికి ఒకరు అండగా నిలిచే బంధం. ఎంత దూరంగా ఉన్నా ఒక్కసారి అన్నయ్య అని పిలిస్తే మనసు కరిగిపోయే అనుబంధం. రాఖీకి ధర ఉండొచ్చు, బహుమతికి ధర ఉండొచ్చు, కానీ అన్నా చెల్లెళ్ళ ప్రేమకు మాత్రం ధర ఉండదు. అన్న తన చేతికి కట్టిన చిన్న రాఖీని చూస్తాడు. అది చాలా సాధారణమైన రాఖీ, కానీ అతనికి మాత్రం అది ప్రపంచంలోనే విలువైనది. అతను ఇలా అంటాడు, ఈ రాఖీ ఖరీదైనది కాదు, కానీ నా జీవితంలో దీని విలువను కొలవడానికి ప్రపంచంలో ఏ డబ్బు సరిపోదు. ఎందుకంటే ఇది నా చెల్లెలు నా చేతికి కట్టిన దారం కాదు, నా జీవితాంతం నన్ను ఆమెతో కలిపే బంధం. ఈ రాఖీ పండుగకు మీ స్తోమతకు తగ్గట్టు బహుమతి ఇవ్వండి. చిన్న రాఖీ అయినా ప్రేమతో కట్టండి. ఖరీదైన బహుమతి ఇవ్వలేకపోయినా బాధపడకండి. ఎందుకంటే చెల్లెలికి అన్నయ్య ఇచ్చే గొప్ప బహుమతి డబ్బు కాదు, ఆమె కష్టంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను అని చెప్పే ఒక మాట. అన్నయ్యకు చెల్లెలు ఇచ్చే గొప్ప బహుమతి ఖరీదైన రాఖీ కాదు, ఆమె మనస్ఫూర్తిగా కట్టే ఆ చిన్న దారం. రాఖీ పండుగను డబ్బుతో కాదు, మనసుతో జరుపుకుందాం. రాఖీకి ధర ఉంది, కానీ అన్నా చెల్లెళ్ళ బంధానికి ధర లేదు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.